ఉన్నారు. పేర్లు తెలియదు కాబట్టి నేను పేరు చెప్పట్లేదు. తెలిసినా చెప్పను, ఎందుకంటే అది మళ్ళీ కొత్త వివాదం నాకెందుకు. కానీ రఘురామకృష్ణరాజు కేసులో ఇప్పటికి కూడా సానుకూలమైనది ఏమీ రావట్లేదు. అంటే జగన్ మీద, జగన్ బెయిల్ రద్దు చేయాలి, జగన్ కేసులు తెలంగాణ నుంచి మార్చాలి, న్యాయమూర్తులను మార్చాలి. ఇది ఎంతవరకు పోయింది? నిన్ననే మన చర్చలో ప్రస్తావనకు వచ్చింది. అసలు కోర్టులను జడ్జీలను కూడా ప్రశ్నించే దగ్గరికి వచ్చింది, సిబిఐని కూడా ప్రశ్నించే దగ్గరికి వచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఇంకొక అడ్వకేట్ ఉన్నాడు, తరచూ యాక్టివ్గా ఉంటాడు మన మీడియాలో. ఆయన కూడా చెప్తున్నాడు నిజమే, ఈ మాట అనడానికి పూర్తిగా ఆస్కారం ఏర్పడుతూ ఉంది అని అంటున్నాడు. ఎందుకు అంటే, ఎందుకు ఇంతకాలం పడుతుంది? 12 సంవత్సరాలు. కల్కటాలో ఆ ఘటన డాక్టర్ది జరిగితే ఆందోళనలు అయ్యాయి. ఇప్పుడు నిన్న అతనికి ఆ సంజయ్ రాయ్ అనేవాడికి యావజ్జీవ శిక్ష వేశాడు. ఇదంతా ఇంత వేగంగా 2 మాసాల్లో ఇది జరిగి శిక్ష వేసే పరిస్థితి కూడా ఉన్నప్పుడు ఇది 12 సంవత్సరాల పాటు ఎందుకు సాగుతుంది? రెండవది, సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వీటి మధ్యలో ఇన్ని క్వాష్ పిటిషన్లు, ఇన్ని డిస్మిసల్ పిటిషన్స్, డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నారని నిజంగా ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్తో కూటమి ప్రభుత్వం, అంటే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీయే జగన్ను కాపాడుతూ ఉంది. జగన్ ఏమీ చెయ్యలేరు మీరు అని కూడా హెడ్డింగ్ కూడా. కాబట్టి ఇది నిజంగా చాలా యాంటీ క్లైమాక్స్ లాంటిది, అనూహ్యమైనటువంటి ఒక విషయం. అంటే రఘురామకృష్ణరాజు అంటమే కొంచెం ఆశ్చర్యము. పోన్లే ఆయన ఏదో ఒక విధమైన ఆగ్రహంతోనో అసంతృప్తితోనో అంటున్నాడు అనుకుంటే, దాని మీద ఒక నెరేటివే బిల్డ్ చేయబడుతుంది. ఇప్పుడు ఒక నెరేటివ్, కూటమి అంటే కేంద్రం జగన్తో ఉంది, ఈ వాదనలో ఒప్పుకుంటే చాలా సమస్య వస్తుంది. అందుకనే తెలుగుదేశం నాయకుడేమో అక్కడ ఉన్నాయని లేదు మీరు పొరపాటు, అక్కడ కోర్టులో జడ్జీలు ఎంతమంది ఉన్నారు ఏంటో మీరు అది చూడాలి, ఈ విషయాలన్నీ ఆయన చెప్తున్నారు. కానీ చాలా స్పష్టంగా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. అది ఇందాక లోకేష్ చర్చ వచ్చినప్పుడే నేను చెప్తాను. లోకేష్ చాలామంది ఏమనుకుంటారంటే అంటే జగన్కు బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, 5 ఏళ్ళు బతికిచ్చారు. పవన్ కళ్యాణ్ను చాలా బాగా చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ముందు నుంచి ఉన్నారని. కానీ లోకేష్ అభిమానులు అయితే ఆయనతో వాళ్ళు చెప్పేది లోకేష్కి అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. లోకేష్కు కూడా కేంద్రంతో కావాల్సిన సంబంధాలు ఉన్నాయి. అది పురంధేశ్వరి ద్వారానా, పురంధేశ్వరి కంటే కూడా నేరుగా. మొన్న మీరు చూశారు కదా విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీ, I have a complaint on you that you haven't met me so far even after coming to power 6 months అని అన్నాడని ఒక కథ మీరు చూసారు. కథ ఏముంది, నిజమైంది, ఏమీ రాలేదు, 6 నెలలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి అని. అంటే వీటన్నిటి ద్వారా వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏమంటే లోకేష్కు కావాల్సినంత సాన్నిహిత్యం ఉందని. మరి లోకేష్కు ఈ ముగ్గురికి ఇంత సంబంధం ఉన్నప్పుడు కేంద్రం జగన్కి అనుకూలమైన వైఖరి ఎలా తీసుకుంటుంది? కానీ కోర్టు ముందు ఉన్నాయి అవి, కోర్టులో అవి తేలటం లేదు అనే అసంతృప్తి వీళ్ళకి ఎక్కువైపోయి ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్ అనమాట. అంటే మీరు ఇందాక చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వివాదం ఒకటైతే, కేంద్రం జగన్కు వత్తాసు పలుకుతూ మా కేసులు చేయడం లేదు, రెండోది నా మీద దౌర్జన్యం చేసిన రెండు కంప్లైంట్లు ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు. కేంద్రం మీద కంప్లైంట్ ఏమో జగన్ కేసులు తొందరగా తేల్చాలని, రాష్ట్రం మీద కంప్లైంట్ ఏమో పోలీస్ సిఐడీలకు శిక్ష అయ్యాలని. ఈ 2 కంప్లైంట్స్ ఎటుపోతాయో మనకు తెలియదు. కానీ బట్ ఇది ఎక్స్ట్రీమ్. దీని మీద కేంద్రం ఈరోజు కాదు రేపైనా స్పందించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. లోకేష్ లేకపోతే చంద్రబాబు ఈ వాదన ఒప్పుకోవడం కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు సిబిఐని బయట పెట్టారు రాకూడదని అనుమతి, మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చారు, చాలా రాజకీయ మల్లగుల్లాలని కూడా వాళ్ళు పడ్డారు. అటువంటిప్పుడు ఈయన వచ్చి జగన్ను కేంద్రం రక్షిస్తుంది అనే వాదన తీసుకుంటే అసలు ఎన్డీఏ కూడా ఒక పెద్ద పునాదే పోతుంది. సో ఎలా స్పందనలు వస్తాయో. మూడోది, కోర్టును కూడా అబ్జెక్షన్ తీసుకోవచ్చు. సిబిఐ అంటే సరే పంజరంలో చిలుక అని అప్పుడప్పుడు చర్చకు వస్తూ ఉంటుంది, అంటూ ఉంటాము, ఏదే వాళ్ళు ఉంటే వీళ్ళని. కానీ జడ్జీలు ఎలా అంటారండి 1-2 సార్లు? అంటే ఏమన్నారు తెలుసా, కరెక్ట్గా అప్పుడే జడ్జీలు బదిలీ కావడం, జడ్జీలు అప్పుడే సెలవు మీద వెళ్ళటం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయా? ఈ భాషలో మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఇది ఒక సీరియస్, ఒక తీవ్రమైన వివాదం కాబోతుంది. ఇది చూడాలి ఏం చెప్తారు. కానీ తొందరగా పరిష్కరిస్తే మంచిది. ఆ కేసులో ఈ చర్చలో వాళ్ళ న్యాయవాద మిత్రుడు అంటున్నాడు,
ఎవరైనా కానీ నా కేసు తొందరగా తేల్చి నన్ను బయటపడేయండి అని నిర్దోషిగా నిరూపించుకుంటానంటారు. వాయిదా వేయండి, క్వాష్ పిటిషన్లు వేస్తారు, అది ఇది అంటే ఇది అసలు న్యాయ సూత్రాలకే విరుద్ధమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు? ముందు వద్దన్నారు, బెయిల్ అన్నారు. ముందు ఎవరైనా అంతే కదా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఆఖరి నరేంద్ర మోదీ అయినా. నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా కేసులు ఎదుర్కొన్నారు కదా. అందువల్ల ఈ సమస్య సరైన రాజకీయ కోణంలో, రాజ్యాంగ కోణంలో దీనికి మరి పరిష్కారం ఏం జరుగుతుందో చూడాలి మనం. కానీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఓకే సార్, ఏంటి వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర? వివాదాల క్యారఫ్ అడ్రస్గా సాయిరెడ్డి గారిని పేర్కొంటారు. ఆయన యూ టర్న్ అన్నది బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అదే యూటర్న్ ఇప్పుడు జగన్ వయసు ఎట్లా ఉన్నా విజయసాయిరెడ్డికి ఎక్కువగా సోషల్ మీడియా, విజయసాయిరెడ్డి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆయన మనుషులు, ఆయన సూచనలు అవి. ఇప్పుడు ఈ పవన్ లోకేష్ వివాదం అన్నదాన్ని ఇంత పెంచడంలో కూడా విజయసాయిరెడ్డి ఆశీస్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మీడియా మొత్తం అంటే ఆయనతో పాటు ఉన్న వీళ్ళందరూ కూడా పవన్కి అనుకూలంగా, లోకేష్కి వ్యతిరేకంగా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు అనేది ఒక బలమైన ఒక అభిప్రాయం. దీనికి రెండో వెర్షన్ ఏంటంటే విజయసాయిరెడ్డి ఈజ్ మోర్ ఆర్ లెస్ విత్ పవన్, హీ విల్ సెయిల్ విత్ పవన్ అండ్ ఆర్ బీజేపీ ఫర్ దట్ మ్యాటర్. బీజేపీ చేర్చుకోవచ్చు. కాబట్టి అటువైపు అది పెరిగి మీరు చూస్తే ఈ మధ్యకాలంలో జగన్ విజయసాయిరెడ్డిని కలిసి మనం ఏం చూడం. అవును, ఈ మధ్య ఎప్పుడు కనిపించలేదు. నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బయట కనిపిస్తుంది చాలా తక్కువ, కానీ అప్పుడప్పుడన్నా ఆయన కనిపిస్తున్నారు. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కనపడకపోవటము, ఎన్ని గొడవలు జరుగుతున్నా కానీ మిగతా పార్టీలను విజయసాయిరెడ్డి ఏమీ అనకపోవటము. ఇంకోటి నిన్నటి నుంచి జరుగుతుంది ఏంటంటే, ఒక 2 నెలల కిందట మన సమయాన్ని ఆక్రమించిన కాకినాడ సీపోర్ట్ వివాదం, దాన్ని ఈయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన అరబిందో వాళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే పరిష్కారం దిశలో నడుస్తున్నారని. ఇవన్నీ వైసీపీ వాళ్ళు తీసుకున్న వైఖరికి, అధికారిక వైఖరికి ఇప్పుడు జరుగుతున్నట్టుగా వస్తున్న పరిణామాలకు పొంతన ఉండట్లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి మెయింటైనింగ్ ఏ సాఫ్ట్ స్టాండ్, ఒక మెతగా వైఖరి, కొంచెం సానుకూల వైఖరి అటువైపు అనుసరిస్తూ ఉన్నారు. ఇటు తాడేపల్లి కంటే ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గరికి ఎక్కువ దగ్గరగా వెళ్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటివరకు చిన్న తలకాయలు చాలా మారాయి, వైసీపీ నుంచి జనసేనలోకి, బీజేపీలోకి. ఈ పెద్ద తలకాయ కూడా మారే అవకాశం ఉందని అని నాతో అన్నవాళ్ళ మటుకు వైసీపీ వాళ్ళే. మనం చూడాలి. పైగా ఇప్పుడు మారిన వాళ్ళందరూ ఎక్కువ మంది విజయసాయి సన్నిహితులు, ఇంక్లూడింగ్ మొన్న మారిన మిత్రుడితో సహా. సరే, ఏంటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్? రెడ్డా లేదా కాపు సామాజిక వర్గమా? ఎందుకంటే ఎక్కువ ఓటు శాతం కాపు సామాజిక వర్గం ఉందని మాట్లాడేసి, మరొక వైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు, అందుకనే కొన్ని వ్యాఖ్యలు ఆయన చేశారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. రాయలసీమ వాసులకి ఈసారి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఎవరికి ఇవ్వాల్సిన అవసరం? మీరు 2 కులాల పేర్లే చెప్తున్నారు. సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు, ఆయన శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సరే, రకరకాల మొత్తానికి బీజేపీ అనేది కొంచెం ఒక సందిగ్ధంలో ఉంది. టీడీపీ జనసేన మధ్యలోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం మార్కింగ్ టైం అన్నట్టుగా ఉన్నారు. కానీ పురంధరేశ్వరిని తక్షణం తొలగించడం కాదు, మార్చాలి. అప్పుడు ఏదో పెట్టారు, కానీ షీఈ్ మోర్ క్లోజ్ టు తెలుగుదేశం దాన్ టు బీజేపీ. బీజేపీకి ఉపయోగపడిన దానికంటే ఆమె ఉనికి, ఆమె పదవి తెలుగుదేశంకి ఎక్కువగా ఉపయోగపడుతుంది పరోక్షంగా అనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వర్గాల్లో, సంఘ పరివారంలో ఈ అభిప్రాయం బలంగా ఉంది. కానీ ఇంకా చాలా వీర సైనికుడైనటువంటి ఆర్ఎస్ఎస్ ఆయన సోమవీర్రాజు టర్మ్ ఏమో అయిపోయింది.